హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్. నేను మీ రత్న. ఇవాళ మన లాంగ్ వీడియోలో నేను 7 శనివారాల వ్రతం, ఇది సెకండ్ వీక్ అనమాట. ఫస్ట్ వీక్ పెట్టడానికి అయితే అవ్వలేదు. ఎలా చేసుకున్నాను, ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియోలో చూసేద్దాం. మొదట నేనైతే తులసీదేవి దగ్గర దీపం పెట్టుకున్నాక వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వంట చేసే ముందు పూజలకనే కాదు, లేదా ఏదైనా పండగలకనే కాదు, నేను రోజు స్టవ్ని అయితే పూజించుకుంటాను. అలాగే పాత్రలకు కూడా పాలు కానీ లేదా ఇలాంటి అన్నాలు కానీ దేనికైనా బొట్లు పెట్టుకొని పూజించుకొని వంట చేసుకుంటాను. అది కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట నాకు. తర్వాత అయితే ఫస్ట్ పప్పు అండ్ రైస్ పెట్టేశాను. ఇక్కడ నేను ఏమేమి ఐటమ్స్ చేస్తున్నానంటే వైట్ రైస్, చప్పడపప్పు, తాలింపు, బెండకాయ, బంగాళదుంప ఫ్రై, అలానే టమాటా పచ్చడి, రసం, శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులు ఉండాలన్నమాట. ఇంకైతే ప్రాసెస్ వండుకున్న తర్వాత నేనైతే నల్ల నువ్వులు అయితే నువ్వులు ఫ్రై చేసుకుని, నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలిపి ఫ్రై చేసుకొని ఉండలు కూడా చుట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా రసం అయితే పెట్టేసుకున్నాను, టమాటా రసం. తాలింపు కూడా అయిపోయింది. ఏంటంటే మన ఆనియను వెల్లుల్లి 2 వేసి వండకూడదంట. అలానే ఆ రోజు ఆనియను వెల్లుల్లి తినకూడదంట. నాకు ఈ వ్రతాల గురించి, పూజల గురించి అంతగా తెలియవు. నేను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను 7 శనివారాల వ్రతం చేసుకుందని. నాకైతే లాస్ట్ వైకుంఠ ఏకాదశి రోజు మొదలు పెట్టాను అనమాట. ఈ ఇయర్ అయితే నాకు నా విష్ అయితే గ్రాంటెడ్ అయింది. అలానే ఇక్కడైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. మనము నార్మల్గా వంటలు చేసేటప్పుడు అయితే ఉప్పు కారాలు చూస్తూ అంటే టేస్ట్ చేస్తూ ఉప్పు సరిపోయిందా లేదా అని వేస్తూ ఉంటాము. కానీ ఏంటో ఈ 2 వారాలు కూడా మనం ఏ రుచులు చూడం కదా దేవుళ్ళకి వండేటప్పుడు. అసలు ఎంత బాగున్నాయంటే మరి దేవుడికి పెట్టినందుకో ఏంటో ఫుడ్ అయితే చాలా బాగుంది. అసలు టేస్ట్ ఏం చూడకుండా కూడా ఇంత హైలైట్గా ఉందో. అంటే దేవుడికి పెడతాం కదా బేసిక్గా, అలాగే టేస్ట్ పెరిగిపోయినట్టుంది. ఇక్కడ ఇంకా పచ్చడి కూడా తాలింపు అయితే వేసేసుకున్నాను. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, కానీ అందరూ ఇలాగా వండి పెట్టారనమాట. నల్ల నువ్వులుండ్లు, పాయసం, అరటిపళ్ళు, ఏవైనా ఫ్రూట్స్, ఖచ్చితంగా నల్ల ద్రాక్ష పెట్టాలి. ఈ వీక్ నేను తేవడం అయితే మర్చిపోయాను. లాస్ట్ వీక్ అయితే పెట్టాను. ఆ ఫ్రూట్స్ కొంచెం ఏవైనా చిన్న చిన్న ప్రసాదాలు, ఆయనకి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు, ఇలాంటివన్నీ పెట్టి చేశారనమాట. నేనైతే మా కిందింటి అక్కన అడిగినప్పుడు ఈ ప్రాసెస్ చెప్పారనమాట. నాకు నచ్చింది, ఇలా చేయాలనిపించింది. ఎవరికి శక్తి కొలదంటే నేను లేచి చేసి అన్నీ పెట్టగలను, మార్నింగ్ లేచి చేసి పెట్టగలను అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. నాకు మార్నింగే లేచి చేసేంత శక్తి ఆ దేవుడు ఇచ్చారో ఏంటో. ఈ 2 వారాల నుంచి నాకైతే ఎలాంటి విసుగు రాలేదు చేసి పెట్టాలా ఏంటి అనేది. నేనైతే చాలా మనస్ఫూర్తిగా మనసుకి ఎంతో హ్యాపీనెస్తో ఈ వ్రతం అయితే స్టార్ట్ చేశాను. అలాగే బంగాళదుంప, బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. వంటలన్నీ పూర్తయిపోయి ఇంకా దేవుడి గది అయితే క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్లీ మేమైతే మా ఇంటి దేవుడు మండే కాబట్టి మండే క్లీన్ చేసుకుంటాను అన్నీ, ఫొటోస్ కానీ, దేవుడి రూమ్ కానీ అన్నీ. కానీ పూజ సామాగ్రి అంటే మనం దీపాలు పెట్టుకునే ప్రమిదలు ఇవన్నీ డైలీ క్లీన్ చేసుకుంటాను. మొత్తం అన్నీ ఒకసారి వీక్లీ వన్స్ అయితే పూర్తిగా టోటల్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వ్రతం అయితే చేసుకున్నాను కదా, సాటర్డేనే మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ క్లాత్ ఉతికినది కానీ కొత్త జాకెట్ ముక్కలు కానీ వేసుకొని దేవుళ్ళకి బొట్లు పెట్టి అక్కడ యథావిధిగా పెట్టేస్తున్నాను అనమాట. నిజంగా ఏదైనా పూజ చేస్తున్నాము అంటే ఆ నైట్ నుంచే నిద్ర పట్టదు కదా. రేపు పూజ ఎలా చేస్తాము, స్వామివారికి ఎలా వండుతాము, ప్రసాదాలు ఎలా వస్తాయో, త్వరగా బేలు ఇవ్వాలి, ఇదే థాట్ ఉంటుంది మైండ్లో. ఇక్కడ వచ్చేసి బొట్లు అన్నీ పెట్టేసుకొని ఆ స్వామివారిని పీట వేసి కూర్చోబెట్టేశాను. పిండి ప్రమిదలు 7 పిండి ప్రమిదలు చేసుకున్నాను. అలాగే సామాగ్రికి కూడా పూజా సామాగ్రికి కూడా బొట్లు పెట్టేసుకొని ఇంకా తొలి వినాయకుడి విగ్రహానికి ఫస్ట్ పువ్వులు పెట్టడం స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా సరే. తర్వాత అందరి దేవుళ్ళకి పువ్వులన్నీ పెట్టేసుకొని అలంకరించుకున్నాను. ఇంకా శ్రీనివాసుడికి అయితే ముందు తులసిమాల అయితే వేసుకున్నాను. ఆయనకి ఎంతో ఇష్టం కదా తులసిమాల అంటే. ఇక్కడ మార్కెట్కి వెళ్ళి ఇక్కడ దొరకవు బేసిక్గా, రాయచూరులో ఎవరు ఎక్కువగా వాడరు. మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలన్నమాట. ఇంకా శ్రీవారికి కూడా పుష్పాలన్నీ సమర్పించేసుకున్నాను. మనకి ఇంట్లో విగ్రహంతో వినాయకుడు ఉన్నా సరే పసుపు వినాయకుడు అంట ఖచ్చితంగా ఉండాలంటే ఏ పూజకైనా సరే. తర్వాత ఒత్తిపత్తి మాల అయితే వేసుకున్నాను స్వామివారికి. పువ్వుల మాల కూడా వేద్దామంటే ఫోటో అసలు నిలబడట్లేదు అన్నమాట, చిన్నది కదా ఫోటో, ఇంక నిలబడట్లేదు. పిండి ప్రమిదలు పెట్టేసుకొని మొత్తం ప్రమిదలన్నీ పూజ గదిలో అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంక్లూడింగ్ ప్రసాదంతో సహా చేసుకున్న నైవేద్యాలన్నీ ఒక విస్తరాకులు వేసుకొని
అక్కడ పెట్టేసుకొని అన్ని పూజకి మనం అక్కడి నుంచి ఏం మళ్ళీ అటు ఇటు పరిగెట్టకుండా అన్నీ సమకూర్చుకొని పూజ చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అలా అనుకుంటాం కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం పూజకి. నేను కూడా ఏదో ఒకటి అగ్గిపెట్టో లేదా ధూప్ స్టిక్స్ ఏవో ఒకటి మర్చిపోతూ ఉంటాను. ఇంకొచ్చేసి అలానే ఫ్రూట్స్ 3 అరటిపళ్ళు, 4 అయితే రేగిపళ్ళు పెట్టాను. నల్ల ద్రాక్ష తేవడం మర్చిపోయాను, గుర్తుంది కానీ అక్కడికి వెళ్ళాక మర్చిపోయాను. ఇంకా తాంబూలం లాగే క్రేను డబ్బులు అయితే పెట్టేసి నేను మా హస్బెండ్ ఇంకా దీపాలు అయితే వెలిగించేసాము మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత. ఇంట్లో మగవాళ్ళు అంటే కుటుంబానికి పెద్ద అయిన మగవాళ్ళు పూజలు చేయాలంట. మా ఇంట్లో అయితే నేనే ఎక్కువ చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీ పరంగా కానీ ఏదైనా హస్బెండ్స్కి అంత బేగా కుదరదు కదా. ఇలాంటి పండగలప్పుడు అది వాళ్ళతో కూడా పూజలు చేయిస్తే మనకి ఇంటికి ఎంతో మంచిది. ఇంకా మా హస్బెండ్ నేను ఇలాగా చక్కగా ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాం. 2 వారాల నుంచి ఇద్దరం కలిసే పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఇంకా అగరబత్తి ధూపం కూడా ఇచ్చేసాను అనమాట. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చేస్తుంది నాకు పూజ చేస్తున్నప్పుడు. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఇవన్నీ చూసినప్పుడు. నేనైతే పిండి ప్రమిదలు 7, గజలక్ష్మి దీపం 1, పక్కన ఒక 2 దీపాలు మట్టి దీపాలు కూడా పెట్టుకున్నాను. మధ్యలో వ్రత కథ, ఆయన నామాలు అన్నీ స్మరించుకొని ఫ్యామిలీ మొత్తం అక్షింతలు అయితే వేసుకున్నాం. గణేశుడికి ఆయనకి అక్షింతలు పుష్పాలు అయితే సమర్పించుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా కొబ్బరికాయ కొట్టేసి నాకు ఇచ్చేస్తే నేను దేవుడికి ప్రసాదం అర్పించేశాను అనమాట. ఇంకా నేను పూజలు అవి చేస్తాను కానీ అష్టోత్తరాలు సహస్రనామాలు ఏవి రావు. నేను ఓన్లీ ఫోన్లో పెట్టుకొని వింటూ పూజనైతే చేసుకుంటాను. మనసులో ఆయన్ని స్మరించుకుంటూ ఏ దేవుడినైనా స్మరించుకుంటూ పూజ అయితే చేసుకుంటాను. ఇలా నా పూజ విజయవంతంగా అయితే పూజ చాలా బాగా జరిగింది. ఇంకా కర్పూర నీరాజనం కూడా ఇచ్చేసి స్వామివారికి ప్రసాదాలు అన్నీ అర్పించేసి మనసులో దేవుడా ఈ మధ్య యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, అవి ఏవి కాకుండా మనుషులు ప్రశాంతంగా ఉండాలి చూడు, అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలని మొక్కుకోవాలి, మనం మాత్రమే బాగుండాలి, అందరినీ నాశనం అయిపోవాలని అనుకొని ఎన్ని పూజలు చేసినా వేస్ట్. ధూపం కూడా వేసేసుకున్నాను. ఏంటో ఎన్నో అనుకుంటాం, ఇలా మొక్కిసుకోవాలి అలా మొక్కిసుకోవాలని. పూజ చేసేటప్పుడు ఆయన పాదాలు, ఆయన చిరునవ్వు, ఆయన మొహం తప్ప ఇంకేవి నాకు అయితే కనిపించవు. యాక్చువల్లీ నేను ఏవి చూడను కూడా. ఇంకా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఒంటి పొద్దు ఎదుర్కొన్నాను. ఇవాళ నైట్ అయితే టిఫిన్ చేస్తాము, అలాగే నేల మీద పడుకోవాలి అని ఈ నియమాలు ఉన్నాయంట. నేనైతే పాటిస్తున్నాను. మీరు చేసుకుంటే ఎలా చేసుకున్నారో లేదో నాకైతే కామెంట్ చేయండి. పూజ ఎలా చేశాను కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.